హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఊరికే కూరగాయలు తిని బోర్ కొట్టినప్పుడు ఏదైనా వెరైటీగా ట్రై చేయాలని అనిపించింది. సో ఈరోజైతే నేను కాబూలీ శనగల కర్రీ చేస్తున్నాను. సో ఈ శనగల కూర టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం. ఈ వీడియోని అయితే ఎండింగ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్గా ఒక బౌల్లో వాటర్ తీసుకొని కాబూలీ శనగలు ఒక కప్పు అయితే నానబెట్టుకోవాలి, ఒక 3-4 అవర్స్ ముందు. సో ఇలా నానబెట్టుకున్న శనగల్ని ప్రెషర్ కుక్కర్లో వేసుకొని ఒక 3 గ్లాసుల వాటర్ని అయితే పోసుకోవాలి. వాటర్ పోసుకున్న తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కుక్కర్ మూతనైతే గట్టిగా లాక్ చేసేసుకొని ఇంకా స్టవ్ పైన పెట్టుకోవాలి. 4 to 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఈలోపు మనం ఒక 2 పెద్ద ఆనియన్స్ని కట్ చేసి పెట్టుకుందాం. అలాగే కొంచెం కొత్తిమీరని కూడా సన్నగా తురిమి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 2 మీడియం సైజు టమాటోస్ని తీసుకొని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి, కొంచెం పెద్ద ముక్కల్లాగా. వీటన్నిటిని మిక్సీ జార్లో వేసుకొని వీటితో పాటు ఒక 4 పచ్చిమిర్చికాయలు అండ్ కొంచెం జీలకర్ర వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మనకు ఇలా టమాటా ప్యూరీ అనేది రెడీ అయిపోతుంది. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అయితే వేసుకుంటున్నాను. నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కల్ని అండ్ కొత్తిమీరని కూడా వేసుకొని మంచిగా వేగనివ్వాలి. ఆనియన్స్ అయితే మంచిగా ఫ్రై అయ్యాయి. నెక్స్ట్ దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలి. నెక్స్ట్ ఇందాక రెడీ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీని కూడా ఇందులో యాడ్ చేసి ఒక 10 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. మన గ్రేవీ అయితే మంచిగా ఉడికిపోయింది, చూడండి ఎంత బాగుందో. అండ్ తర్వాత ఇందులోకి ఇందాక పెట్టుకున్న శనగల్ని యాడ్ చేసుకొని మంచిగా కలుపుకొని ఒక 2 గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ దాకా ఉడికించుకోవాలి. మన కర్రీ అయితే ఉడికిపోతుంది. ఈలోగా నేను చపాతీ రెడీ చేసుకుందామని డఫ్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో ఈ శనగల కర్రీకి చపాతీ అయితే సూపర్ కాంబినేషన్. ఎప్పుడు రొటీన్గా కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేసామంటే టేస్ట్కి టేస్ట్ అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. శనగలు రోజుకు ఒక గుప్పెడు శనగలు తిన్నామంటే హెల్త్ డైట్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ప్రోటీన్స్ అనేది పర్ఫెక్ట్గా బాడీకి అందుతాయి అన్నమాట. సో 5 మినిట్స్ తర్వాత కర్రీ అనేది ఇలా రెడీ అయిందనమాట. ఇప్పుడు మనం ఒక 2 స్పూన్ల కారం అండ్ టేస్ట్కి సరిపడినంత ఉప్పు వేసుకొని ఇంకొక 5 మినిట్స్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత గ్రేవీ అనేది చిక్కబడుతుంది. తర్వాత దీనిలోకి కొంచెం ధనియాల పొడి అండ్ 1 టేబుల్ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి వేసుకొని ఇంకో 5 మినిట్స్ ఉంచుకొని దించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే శనగల కూర అనేది రెడీ అయిపోతుంది. సో మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో నెక్స్ట్ చపాతీ అయితే చేసుకోవాలి కదా. సో చేస్తున్నాను. వేడి వేడి చపాతీలోకి ఈ కాబూలీ శనగల కర్రీ పెట్టుకొని తింటే ఉంటుంది టేస్ట్, అదిరిపోతుంది కాంబినేషన్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అలాగే ఈ వీడియోని కూడా ఒక లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన చపాతీ అండ్ శనగల కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా లేట్ చేయకుండా తినేయడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.